హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియో వచ్చేసి సంక్రాంతి పండుగ రోజైతే స్వామివారి ఊరేగింపు అన్నీ చక్కగా చూశారు కదా. ఇదైతే మరుసటి రోజు వీడియో అండి. మరుసటి రోజు అయితే కనుక పారణ పండగ అంటారు. అంటే కనుమ రోజు కనుమ పండగ అంటారు కదా. మా ఊర్లో అయితే పారణ పండగ అంటారు. ఆ రోజు అయితే నాన్ వెజ్ అయితే చేసుకుంటాము. నాన్ వెజ్లోకి అయితే ఇక్కడ అలసంద వడలు చాలా ఫేమస్ అనమాట. సంక్రాంతి అంటేనే అలసంద వడలు కంపల్సరీ ఉంటాయి. ఇక్కడైతే అలసంద వడలను అయితే తయారు చేస్తున్నారు. ఇక్కడ మా పిన్ని వచ్చేసి గోంగూర అయితే ఒలుస్తూ ఉందండి. బిర్యానీలోకి బాగుంటుంది అనేసి ఆకైతే మొత్తం ఒలుస్తుంది. ఈమె నాలుగో పిన్ని. మొత్తం మా అమ్మ వాళ్ళు 6 మంది కదా, అందులో మా అమ్మ అయితే రాలేదు ఈ పండగకి. ఇక ఇక్కడైతే నేనైతే వెల్లుల్లి అయితే పొట్టు తీస్తూ ఉన్నాను. వీళ్ళు చూడండి పిండి రుబ్బమంటే దంచుతూ ఉన్నారు. అలా కాదని ఇక మా పిన్ని వచ్చేసి ఇలా రుబ్బడం స్టార్ట్ చేసింది. ఇలా రుబ్బాలని తను చూపించింది అనమాట. దాని తర్వాత వాళ్ళు చక్కగా రుబ్బారు. ఇక్కడ మా బాబాయి, ఇక్కడ మా తమ్ముడు, మూడవ పిన్ని కొడుకు అనమాట. ఇక్కడ మా భాగ్య వాళ్ళ భర్త. ఇక్కడ ఇంకా చూడండి పిండిని అయితే మంచిగా రుబ్బారు వీళ్ళు. అలసంద వడలు మటన్లోకి చాలా బాగుంటాయండి. ఏ విధంగా తయారు చేయాలనే పూర్తి వివరాలు అయితే మన ముందు వీడియోలో ఉన్నాయి, వెళ్ళి చెక్ చేయండి. కింద లింక్ ఇస్తాను. అవి అలసంద వడలను ఇలా రోట్లో రుబ్బితే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి గ్రైండర్ కన్నా. మనం రోల్ లేనప్పుడు ఇంకా గ్రైండర్కే వేసుకోవాలి. కానీ రోల్ ఉంటే మాత్రం ఇలా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వీటికైతే రాత్రి నానబెట్టుకొని దాని తర్వాత 4-5 సార్లు మంచిగా కడిగి ఆరబెట్టుకొని ఉప్పు, పచ్చిమిర్చి, ఆనియన్స్ అలాగే వెల్లుల్లి వేసి మంచిగా ఇట్లా రుబ్బాలండి. దాని తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత వడలను అయితే ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. మేమైతే ఆయిల్ వేడెక్కిన తర్వాత నేనైతే ఇలా వడలను అయితే చేస్తున్నాను. మా భాగ్య అయితే ఇరువైపులా కాలుస్తుంది. ఇంకా మా పిన్ని వాళ్ళైతే వచ్చేసారి మా రెండో పిన్ని. మొత్తం అంతా వంటలు కూడా ప్రిపేర్ చేసుకున్నామండి. బిర్యానీ, అలాగే వైట్ అన్నము, గోంగూర, తలకాయ కూర, వడలు ఇవన్నీ కూడా చేసుకున్నాము. ఇక్కడ మా అమ్మమ్మ అంటే మా అవ్వ అండి. ఇక్కడ మా వారు, మా అవ్వ అన్నమాట. ఇక్కడ మా పిన్ని వాళ్ళ కొడుకు మహేష్. ఇక్కడ మా రెండో పిన్ని కొడుకు చైతన్య. అందరము కూడా తలా ఒక పని చేసుకొని వంటలను అయితే చేసుకున్నాము. ఇక్కడ మా పిన్ని మూడో పిన్ని, తను కూడా వంటలు చేసింది. ఇంకా లాస్ట్లో కొన్ని ఉంటే వడలు తను చేస్తానని వచ్చిందనమాట. మా పిన్ని అయితే వడలను టేస్ట్ చేస్తూ ఉంది చూడండి. ఇక్కడ మేమందరం కూడా వంటలన్నీ చేసుకొని ఎక్కడ తినాలని డిస్కషన్ చేసుకుంటూ ఉన్నాము. అంటే ఇంట్లో తినాలా బయట తినాలని. ఇది ఇంటి బయట ఉంటుందండి లోపల వంట చేసుకోవడానికి. ఇంకా మేమైతే అందరము కూడా లోపలికి వెళ్ళి వంటలను చేసినటువన్నీ ఒక చోట పెట్టుకొని అందరం కలిసి చక్కగా భోంచేసామండి. ఇవే మా సంక్రాంతి వీడియోస్. నచ్చితే లైక్ చేయండి, అలాగే ఏ విధంగా ఉన్నాయో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.